ఈ ఉదయకాల సమయంలో దేవునిని ఆరాధించడానికి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవునిని మనము ఎందుకు ఆరాధించాలి, మనం ఏమై ఉంటున్నాము, మన యొక్క స్థితి ఏంటి, మరి దేవునిలో మనం ఎలాగున్నాము అన్నటువంటి ఒక సంగతిని మనము పరిశుద్ధ వాక్య ఆధారంతో మనము ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని గనక చదివితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియమైన వారలారా, మనం ఏమై ఉన్నాము, మన యొక్క స్థితి ఏంటి, వాట్ వాజ్ అవర్ స్టేటస్, మన యొక్క స్థితి ఏంటి అన్నది మనం చూసినప్పుడు మరి ఏంటంటే పాపపు స్థితిలో మనం ఉన్నాము. ఇక 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో మనం చూసినప్పుడు మానవుడు దేవునిలో ఏమై ఉంటున్నాడంటే మరి ఏంటంటే ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పిరిచువలీ డెడ్ అంటే ఆత్మీయంగా చనిపోయి ఉంటున్నాడు. అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు మీ అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారమై అని చూస్తున్నాం. అపరాధము పాపము ఈ రెండింటిని మనము జాగ్రత్తగా కనుక ఆలోచన చేస్తే ప్రియమైన వారలారా, అపరాధము అన్న దానిని మనం చూసినప్పుడు ఏంటంటే ఫాల్స్ స్టెప్, అంటే మనం ఏంటంటే ఏదైతే మరి ఎక్కడైతే వెళ్ళొద్దని దేవుడు చెప్పాడో, మరి ఎక్కడైతే మనము ఏంటంటే అడుగు వేయకూడదని దేవుడు చెప్పాడో దానిలో పదే పదే ఆ అడుగును తీసుకున్నట్టుగా. పాపము అనగా ఏంటంటే మరి ఏదైతే దేవుడు చెయ్యొద్దని చెప్పాడో దానిని చేయడము అన్న దానిని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఫాల్స్ స్టెప్ అనేది మనం చూస్తున్నాం అపరాధములు. అలాగే ఏంటంటే పాపము అన్నప్పుడు ఏంటంటే మిస్సింగ్ ద మార్క్, దేవుడు ఇలాగ వెళ్ళు అన్నప్పుడు అలాగ వెళ్ళకుండా మనం ఏంటంటే మరి వేరే మార్గంలో వెళ్ళడం, దేవుడు ఇది చెయ్యి అన్నప్పుడు అది చేయకుండా మనం ఏం చేసామంటే మరి దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా జీవించాం. దానిని అందుకనే మన స్థితిని దేవుడు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల సంఘం ఎలా ఉందంటే మరి వాళ్ళకి ఏమని తెలియజేస్తున్నా అంటే మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మరి ఏమయ్యా, మనము క్రీస్తు చేత బ్రతికించబడి ఉంటున్నాము. మనం ఈ రోజున జీవించగలిగి ఉంటున్నాము అంటే ఆత్మీయంగా, స్పిరిచువల్గా, ఆత్మీయంగా మనం జీవించి ఉంటున్నాము. ఆత్మీయంగా మనం దేవునిలో ఉంటున్నాము, నిలబడి ఉంటున్నాము, ఆత్మీయంగా కొనసాగుతున్నామంటే అది యేసుక్రీస్తు వలన జరిగిన కార్యము కానీ మనుషుల వలన జరిగిన కార్యము కాదు అనేది పౌలు ఈ సంఘానికి తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం జాగ్రత్తగా చదివితే దైవోగ్రతకు పాత్రులమై ఉంటమే అని ఉంది. అంటే దైవోగ్రతకు పాత్రలమై ఉంటమంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమై ఉంటున్నాము. కారణం ఏంటంటే మన అపరాధములు పాపములు. మరి ఇది దావీదు కీర్తనలో ఆయన ఏమంటాడు, 51వ కీర్తన 5వ వచనంలో పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించి కనించినది అంటున్నాడు. అంటే దావీదు కూడా ఒప్పుకుంటున్నాడు, నిన్ను పాపములోనే పుట్టాను, పాపముతో నా తల్లి గర్భం ధరించి ఉంటున్నది. ఈ పాపము మరి ఏం చేసింది, మానవునికున్నటువంటి పాపము మరి ఏం చేసిందంటే దేవునికి దూరం చేసింది. ఈ పాపము దేవునికి మానవుని దూరం చేసింది. అదే రోమీలకు రాస్తూ పౌలు 3వ అధ్యాయం 9వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుంటే మానవుని యొక్క స్థితి దేవుని యొక్క పరిశుద్ధుని దేవుని విషయంలో మానవుని స్థితిని వ్యక్తపరుస్తుంది. మరి పరిశుద్ధుడైన దేవుడి ముందు మనం నిలబడాలంటే మనము మరి పరిశుద్ధులుగా ఉండాలి. మరి దేవుడు దానిని మరి పాపులమైన మనలను అంగీకరించాలంటే మనకు అర్హత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధ దేవుని ముందు మనం నిలబడలేని పరిస్థితి ఏర్పడిందంటే అందుకనే అపరాధం, దానికి కారణం ఏంటంటే అపరాధములు పాపములు ఇవి దేవునికి దూరం చేసి ఉంటున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో పౌలు రాస్తూ ఏమంటాడంటే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు అంటే ఏంటి? పూర్వం ఎలాగున్నాము? రక్షణ పొందక ముందు, ప్రభుని అంగీకరించక ముందు, ప్రభు మన దేవుడు మన రక్షకుడు అని అంగీకరించక ముందు, నిజమైన దేవుడు మనకు తెలియక ముందు మనం ఎలాగున్నామంటే దేవునికి దూరంగా ఉన్నాం.
అందుకని అంటున్నాడు మునుపు ఏమంటున్నాడు, మునుపు దూరస్తులైన మీరు. దేవునికి దూరంగా ఉన్నాం మనం. దేవునికి దూరంగా చేసింది ఏది? మొదటి వచనం మర్చిపోవద్దు. అపరాధములు చేతను పాపములు చేతను. అపరాధం అనగా ఫాల్స్ స్టెప్ అని చెప్పాను. పాపం అనగా మిస్సింగ్ ద మార్క్, అంటే దారి తప్పాం మనము. ఇప్పుడేమై ఉంటున్నాము? క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉంటున్నాం. మరి మనకున్నటువంటి దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆ ఎడబాటును యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చిందించినటువంటి రక్తము ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని ఏం చేసి ఉంటుందంటే దేవునితో మరి ఏంటంటే సంబంధాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నది. దేవునికి దగ్గరస్తులై ఉంటున్నాం. క్రీస్తు ద్వారా మనకు జీవము దొరికి ఉంటున్నది. క్రీస్తు ద్వారా మన అపరాధములు పాపములు క్షమించబడి ఉంటున్నాయి. యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరకు వచ్చి ఉంటున్నాం. యేసుక్రీస్తు ద్వారా మనం ఏంటంటే సంఘములో ప్రవేశించి సంఘములో నిల్చుండి మనం ఏం చేయగలుగుతున్నామంటే దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. ఇది ఎవరి వలన జరిగిందంటే కార్యము యేసుక్రీస్తు వలన మానవాళికి జరిగినటువంటి గొప్ప కార్యమై ఉంటున్నది. అందుకనే క్రీస్తు రక్తం వలన ఎఫ్సీలకు రాస్తూ 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటాడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తము చేత మనకు ఏంటంటే విమోచన, విడుదల. ఎక్కడ నుండి? అపరాధముల నుండి, పాపము నుండి. మన అపరాధం కొరకు పాపము కొరకు మీరు ఏం చేయని అవసరం లేదు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభును అంగీకరించి ప్రభును నమ్ముకుంటే యేసుక్రీస్తు వారే మన అపరాధమును మన పాపమును తన పైన వేసుకొని కల్వరి శిలువలో మరేంటంటే ఆయన ప్రాయచిత్తాన్ని మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. రక్షణ కార్యాన్ని ఆయన జరిగించి ఉంటున్నాడు. కాబట్టి మనకు రక్షణ దొరికి ఉంటున్నది, మనకు రక్షణ కలిగి ఉంటున్నది. అలాగ రక్షించబడిన వారందరూ కూడా దేవుని సన్నిధిలో మరేంటంటే ఉచితంగా దేవుని సన్నిధానికి వచ్చి దేవునిని ఆరాధించే ఒక కృపను, దేవునిని మరి స్తుతించే ఒక భాగ్యాన్ని, మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, యేసుక్రీస్తు ద్వారా జరిగినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యాన్ని గుర్తు చేసుకొని మనం ఏం చేయాలంటే దేవునిని ఆరాధించు వారమై ఉంటున్నాం. ఎవరైతే రక్షణ పొందారో వారు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకుంటారు. బాహ్యంగా కాదు, ఆత్మీయంగా మనం ఏమై ఉంటున్నాం. చనిపోతే మన ఆత్మ నరకములో ఉండాలి. ఆ నరకాగ్ని నుండి తప్పించి ఉంటున్నాడు. యుగ యుగాలు కాలాల్సినటువంటి మన ఆత్మను దేవుడు తప్పించి ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ముందు లైన్లో మనం చూసినప్పుడు చచ్చిన వారై ఉండగా అన్నప్పుడు ఇప్పుడు ఎవరి ద్వారా మనకు లైఫ్ అనేది వచ్చి ఉంటున్నది? ఎవరి ద్వారా మనకు బ్రతుకు అనేది వచ్చి ఉంటున్నది అంటే క్రీస్తు ద్వారా. ఏం చేసి ఉంటున్నాడు? 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. పరలోక రాజ్యం వెళ్ళాలంటే అపరాధములు పాపములు క్షమించబడాలి. పాపముతోనూ అపరాధముతోనూ పరిశుద్ధ దేవుని సన్నిధిలో పరలోక రాజ్యాన్ని మనం చేరలేము. మరి దేవుడు ఎవరు క్షమిస్తారు? ఎవరు తొలగిస్తారు? ఏం చేయాలి? మనం ఏం చేయని అవసరం లేదు. మానవులుగా ప్రభుని అంగీకరించాలి. యేసు ప్రభు వారు చేశారు మన కొరకు రక్షణ కార్యాన్ని. అపరాధములు పాపములు దేవునికి దూరం చేశాయి, దేవుని సన్నిధికి దూరం చేశాయి, నిజమైన సత్యానికి దూరం చేశాయి. ఆ యొక్క సత్యమే మనల్ని ఏం చేసిందంటే దేవునిలోనికి నడిపించుంటున్నది. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించనని మనం యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ వాక్యమే ఆ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన అందరి అపరాధములు పాపములు ఆయన పైన వేసుకొని మనకేంటంటే విడుదలను, విమోచనను, పాప క్షమాపణను కలగజేసి ఉంటున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే దేవునిని సంతోషంగా ఉజ్జీవంగా ఏంటంటే ఆరాధించాలి. ప్రభువా, నాలో ఇప్పుడు అపరాధములు లేవు, నాలో ఇప్పుడు పాపము లేదు, ఎందుకంటే నా పాపానికి అపరాధానికి ప్రాయశ్చిత్తం నీవు కలగజేసి ఉంటున్నావు.
నన్ను విడిపించి ఉంటున్నావు, నీ విలువైన రక్తాన్ని కార్చి నన్ను కడిగి పవిత్రపరిచి ఉంటున్నావు, నీ సన్నిధిలో నిలిచి నేను ఆరాధించగలుగుతున్నాను, నీ సన్నిధిలో చేరి తండ్రి ప్రభువా అని చెప్పగలుగుతున్నానంటే ఆ భాగ్యము యేసుక్రీస్తు వలన నాకు కలిగి ఉంటున్నది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించి దేవునిని ఆరాధన చేయడానికి మనం అందరం కూడా మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. ఈరోజు నువ్వు నేను ఆరాధించగలుగుతున్నామంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కలిగిన విమోచన, మనకు కలిగిన పాపక్షమాపణ, యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన క్షమాపణ, యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి ఏంటంటే జీవము అనుగ్రహించబడి ఉంటున్నది. కాబట్టి ప్రియమైన వారలారా, క్రీస్తులో మనం అందరం కూడా బ్రతికించబడి ఉంటున్నామని పౌలు ఎఫెసీ సంఘానికి చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఆ సంఘానికే కాదు, మరి యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా, యొక్క దేవుని వాక్యం ద్వారా ఆ సంఘానికి తెలియజేసిన విషయాలను మన సంఘంలో కూడా ధ్యానిస్తూ మరి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం ఏంటంటే ప్రభువుకు వందనాలు చెప్పాలి. నేను ఆరాధించడానికి కారణం ఎవరు కాదు ప్రభువా, నా జీవితంలో యేసుక్రీస్తు వారే. ఆయన ఈ లోకానికి దేవుడై ఉండి నరరూపాన్ని ధరించుకొని దైవ మానవుడుగా ఈ లోకానికి వచ్చి నా కొరకు, నా పాపము కొరకు, నా శాపము కొరకు ఆయన ఏం చేశాడంటే మరి తన పైన వేసుకుని నా పాపాన్ని, శాపాన్ని నా కొరకు విమోచన కలగ చేశాడు. ఈరోజు దేవునిలో సంతోషం మనం సంతోషంగా ఉండగలుగుతున్నామంటే అది యేసుక్రీస్తు వారి ద్వారా. ఆయనను బట్టి మనం సంతోషించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం, ప్రార్థించగలుగుతున్నాం, దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం, దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నాం. లేదంటే దేవుని దగ్గర నిలబడడానికి మనకు అర్హత లేదు, దేవుని దగ్గర నిలబడడానికి మనకు యోగ్యత లేదు. ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో పర్మిషన్ ఉండాలి కదండి, ఎంతో పద్ధతి ఉంటుంది, ఆ వ్యక్తిని కలవడానికి ఎంతో ప్రోటోకాల్ ఉంటుంది. మరి ఏ దేవుని దగ్గర మనం నిలబడాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే స్వయాన యేసుక్రీస్తు వారే మన అందరి జీవితాల్లో మరి ఏంటంటే రక్షణ కార్యాన్ని జరిగించాడు. దానిని గుర్తు చేసుకొని మనం అందరము దేవునిని ఆరాధన చేద్దాం, దేవునిని మహిమపరుద్దాం. అందరూ లేచి నిలబడి మరి దేవుని స్తుతిద్దాం, దేవుణ్ణి మరి ఘనపరుద్దాం.